హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోదావరి జిల్లాలో స్పెషల్ రెసిపీ తాటికాయలతోటి తాటి గారెలండి. ఈ తాటికాయలు అనేవి మనకి రైనీ సీజన్లో మాత్రమే దొరుకుతాయన్నమాట. సో తాటికాయలు దొరికితే కనుక తప్పకుండా ఒకసారి తెచ్చుకొని మీరైతే ఇలా గారెలు అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ తాటికాయలతోటే తాటి రొట్టె, తాటి ఇడ్లీలు కూడా వేస్తారు. సో ఇది రైనీ సీజన్ మాత్రమే దొరుకుతుందండి. అండ్ ఇది తినడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ మీరే తెచ్చుకొని ఇంకొకసారి చేసుకుంటారనమాట. సో ఇప్పుడు ఈ రెసిపీ కోసం నేనైతే 2 చిన్న తాటికాయలను అయితే తీసుకున్నానండి. నేను మొన్న ఊరెళ్ళి వచ్చినప్పుడు తీసుకుని వచ్చాను అనమాట. సో వీటిని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకుని ఇలాగా ఒక 5 మినిట్స్ వాటర్లో ఉంచితే మనకి పైన అనేది తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. దాని తర్వాత దాంట్లో నాకైతే ఒక చిన్న కాయలు కదండి, 2 టెంకలు ఉన్నాయి. దీన్ని ఇలాగా వెజిటేబుల్ కటర్ తోటి స్ట్రెయిన్ చేసుకొని తాటి పేసాన్ని అయితే తీసుకుంటున్నాను. సో కొంచెం వాటర్ మధ్య మధ్యలో తడి చేసుకుంటూ నేనైతే తాటికాయల నుంచి తాటి పేసాన్ని అయితే సెపరేట్ చేసి ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని గిన్నె మీద దీంట్లో పీచు అయితే ఉంటుందండి. ఈ పీచు మనకి ఇలా వేసుకొని తినడం వల్ల మనకి మధ్య మధ్యలో ఆ పీచు అడ్డంగా వచ్చి కొంచెం బాగుండదు. సో పీచు తీసుకోవాలన్నమాట అండి. దేనికైనా చూసారు ఎంత సాఫ్ట్గా వస్తుందో. మొత్తం మనం తీసుకున్న గుజ్జును అంతటిని స్ట్రైనర్లో వేసుకొని నేనైతే దాంట్లో ఉన్న పీచుని అయితే తీసేసి పక్కకు పెట్టేసుకుంటున్నానండి. నాకైతే ఆ 4 టెంకలతోటి ఈ తీసుకున్న కప్పుకి 3/4 గుజ్జు అయితే వచ్చిందండి. సో ఈ 3/4 గుజ్జుకి నేను క్వాంటిటీ అయితే చెప్తున్నా అండి. మనం ఎంతైతే తీసుకుంటున్నామో గుజ్జును దాంట్లో హాఫ్ మాత్రమే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలండి. దీనికోసం వచ్చేసి మనకి పావు కప్పు వచ్చేసి బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. మనకి ఇది రెడీమేడ్గా బియ్యం పిండి అయినా కూడా సరిపోతుంది. అలాగే దాంట్లో హాఫ్ వచ్చేసి గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. దాంట్లో హాఫ్ కప్ వచ్చేసి బెల్లం తీసుకుంటున్నాను అండి. తాటికాయలు మామూలుగానే స్వీట్గా ఉంటుంది. సో అందుకని ఫస్ట్ ఒక హాఫ్ కప్ వేసుకొని మీరు వీటన్నిటిని కూడా మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోండి. వాటర్ అయితే అసలు అవసరం పడదు. బెల్లం కరిగిన తర్వాత బెల్లం నుంచి అయితే వాటర్ అయితే వస్తుంది, అదైతే సరిపోతుందండి. ఒకసారి జస్ట్ టేస్ట్ చూసుకోండి. బెల్లం స్వీట్నెస్ మీకు సరిపోకపోతే ఇంకొంచెం బెల్లం అయితే కలుపుకోండి. నాకైతే హాఫ్ కప్ సరిపోయిందండి. దీంట్లోనే కలిపేటప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక అరగంట నాననివ్వాలండి. దాని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ని మీడియం ఫ్లేమ్ మీద బాగా కాగిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెం తీసుకొని గారెలు వేసుకున్నట్టు ఈ తాటి గారెలను వేసుకొని వీటిని నిదానంగా వేయించుకోవాలండి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రివర్స్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అంతే అండి, మనకి తాటి గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవైతే ఆయిల్ కూడా పీల్చుకోండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు వేడి మీద తిన్నా చల్లగా తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.